అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారిని అనవసరంగా, అన్యాయంగా, అక్రమంగా, ఆధారాలు లేకుండా, ఏ విధమైన తప్పు కూడా లేకుండా ఆయన్ని ఒక తెల్ల కాగితం మీద సస్పెన్షన్ అని రాసి 2020 ఫిబ్రవరి నెలలో సస్పెండ్ చేశారు. అక్కడి నుంచి 2024 మే వరకు కూడా ఆయన వివిధ రకాల కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అంటే సుమారు 4 సంవత్సరాల పాటు ఆయన్ని సస్పెన్షన్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకదానికి కింద కోర్టు నుంచి పైకి, పై కోర్టు నుంచి పైకి, అట్లా సుప్రీంకోర్టు వరకు ఆయన కూడా పోరాడి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన నిజాయితీని నిరూపించుకుంటాకి కోర్టుల వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో నిజ నిరూపణ చేసుకుని ఆయన రిక్రూట్మెంట్ ఆర్డర్ తీసుకుని రిటైర్మెంట్ రోజు జాయినింగు, రిటైర్మెంట్ కూడా ఒకే రోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి జరిగిన సంఘటనగా చెప్పొచ్చు. ఇంత అన్యాయంగా, అక్రమంగా సస్పెన్షన్ చేసిన అధికారి ఎవరైనా ఉన్నారంటే ఏబి వెంకటేశ్వర అని చెప్పక తప్పదు. ఆయన మీద అమానుషు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకే కులం అవటం. ఆయన ఏమైనా తప్పు చేస్తేనో, లేకపోతే ఏదన్నా అధికార దుర్వినియోగం చేస్తేనో, లేకపోతే ఏమైనా అక్రమంగా ప్రభుత్వం నిధులు దుర్వినియోగపరిస్తేనో, లేకపోతే ఏదన్నా కొనుగోలు వ్యవహారంలో తప్పులు దొరికినా, లేదా అక్రమాలు జరిగినా సస్పెండ్ చేస్తే తప్పు లేదు. అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకే కులం అవటం మూలన ఆయన సస్పెన్షన్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ఆయన 4 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసినా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి క్యాట్ నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన రీఇన్స్టేట్ ఆర్డర్స్ తెచ్చుకుని రిటైర్మెంట్ రోజు మార్నింగ్ జాయిన్ అవటం, అదే రోజు ఈవినింగ్ రిటైర్మెంట్. దానికి కూడా ఆపుదామని ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఏంటంటే అప్పుడు మేలో ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి, అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఆయనకి కోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన జాయిన్ చేసుకుని ఈవినింగ్ రిటైర్మెంట్ చేశారు. అదే కనుక ప్రభుత్వం ఉన్నట్టయితే, ప్రభుత్వ పరిపాలన ఉన్నట్టయితే ఆయన చేసుకునేవాళ్ళు కాదు. నీ దిక్కునాడు చెప్పుకోమనేవాడు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా విజయం ఎవరిదంటే ప్రజాస్వామ్యానిదే విజయం. అట్లా ఆయన అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పొప్పులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నింటినీ విత్డ్రా చేసుకుని ఆయన మీద అభియోగాలన్నీ కూడా నిరాధారణమైనవని, వాటి ఆధారాలు లేవని చెప్పి విత్డ్రా చేసుకుని ఆయన సస్పెన్షన్ పీరియడ్ మొత్తాన్ని కూడా డ్యూటీగా పరిగణించి, ఎందుకు అభియోగాలు లేవు కాబట్టి డ్యూటీగా పరిగణించి ఆయనకి రావాల్సిన అన్నీ కూడా బెనిఫిట్స్, ప్రభుత్వం నుంచి ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.